మోతీనగర్ నుంచి శిరీష రాస్తున్నారు. వినాయకుణ్ణి గరికలు ఎర్రటి పూలతోనే పూజించాలి అని అంటారు, ఎందుకో వివరించండి అంటూ రాస్తున్నారు. పత్రి 21 రకాలు. ఈ 21 రకాల పత్రి కూడా వినాయక చవితి నాడు వినాయక వ్రతకల్పంలో స్వామిని ఆరాధన చేసేటప్పుడు ఉపయోగిస్తాం. ఔషధీయుక్త తత్వంతో విరాజిల్లేటువంటి తత్వగుణం ఈ యొక్క పత్రిలో ఉంది. ఈ పత్రి దొరకనప్పుడు గరికెతో కనుక పూజ చేస్తే స్వామివారు చాలా ఆనందపడతాడు అని. గరిక ఉష్ణతత్వాన్ని ఛేదించేటువంటి గుణం కలిగింది. ఆ గరిక పోచ యొక్క ప్రభావం అమోఘతత్వాన్ని ఇవ్వటమే కాకుండా జ్ఞానతత్వాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఈ గరికలో గకారం ఉంది, గణపతిలో గకారం గా ఉంది. జ్ఞానవాచక సూత్రం గకారం అన్నారు. అందుచేత జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి విశిష్ట లక్షణం ఈ గరికెకు ఉంది. కాబట్టే గరికెతో గనక వినాయకుడిని గనక పూజ చేసినట్లయితే జ్ఞానైశ్వర్యం జ్ఞానతత్వం త్వరగా సిద్ధిస్తాయి. నిశితమైనటువంటి దృష్టి ఆలోచన పరిజ్ఞానం కూడా పెంపొందుతుంది. ఆరోగ్యప్రదమైన జీవితానికి స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి గరికతో స్వామిని అర్చన చేసే విధి విధానం ఉంది. ఇది ప్రతి బుధవారం కూడా మనం ఇళ్లల్లో స్వామివారిని ఈ విధంగా కనుక ఆరాధన చేస్తే విశిష్టవంతమైనటువంటి శాంతియుత తత్వంతో కూడిన జీవన విధానం అలవర్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఎరుపు రంగు స్వామివారికి చాలా ప్రీతివంతమైంది. అందుచేత ఎరుపు రంగు గన్నేరు పూలతో గనక స్వామివారిని గనక అర్చన చేసినట్లయితే అక్కడ కూడా గకారమే ఉంది, గన్నేరు పూలతో. గన్నేరు అంటే గకారం. ఇక్కడ కూడా జ్ఞానంతో కూడినటువంటి ఐశ్వర్య జీవితాన్ని మనకు స్వామివారు ప్రసాదిస్తాడు అని చెప్పడమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం.